సి మీరు విద్యార్థి దశ నుండి మీరు జగిత్యాలు ఉన్నారు. ఆ గ్రౌండ్ ఎంతదో మీకు తెలుసు. ఆ చుట్టూ మొత్తం కూడా ఆక్రమణ చేయించిన జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు చాలా పెద్దగా ఉండేది. అందులో హార్డ్లీ 10 నుంచి 12,000 ఎక్కడ స్టాంపేడ్ అవుతుందో అని చెప్పి నేను కూడా చెప్తే నిన్న అర్ధాంతరంగా కొన్ని గోడలు తీసేసారు. సో అటువంటి సభ, చిన్న సభాస్థలి డిస్టర్బ్ చేయాల్సినంత అవసరం రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ శ్రేణులకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో అదేవిధంగా మేడిగడ్డ సభ గురించి నాకున్న సమాచారం నేను అధికారులు అడిగినా వారి మినిట్స్లో ఎప్పుడో రాసింది ఈ మేడిగడ్డ రివ్యూ అని. NDSA రిపోర్ట్ వచ్చింది. ఇట్ హ్యాస్ టు బి రివ్యూడ్. తప్పకుండా రెనోవేషన్ చేయాల్సిందే. దాని మీద రివ్యూ మీటింగ్ ఉంది. అదే సందర్భంలో సభ ఏర్పాటు చేస్తాం. చాలాసార్లు చూస్తుంటాం, 2 సభలు కూడా జరుగుతుంటాయి. రైట్, జరగచ్చు. అయితే ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని సంజయ్ అంటే మీరు లోకల్, ఆయనకు ప్రత్యర్థి మీరే కాబట్టి మీరు టార్గెట్ అయ్యారు. అంతేకాదు రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పోవాలి, లేకుంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని నినాదం ఎత్తుకున్నారు ఆయన. అంటే జీవన్ రెడ్డి అక్కడ చేరుతున్నాడు కాబట్టి దానికి పోటీగా రేవంత్ రెడ్డి సభ పెట్టారు అనేది చర్చ అయితే ఉంది. ఎందుకుందంటే మీరు 17వ తేదీ వేయాలి రైతు బంధు నిధులు, ఈరోజు 20వ తేదీ, ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. అంటే 3 రోజుల గ్యాప్తో. తర్వాత కేసీఆర్ సభ డిసైడ్ అయిన తర్వాతే రేవంత్ రెడ్డి ఇక్కడ సభను అనౌన్స్ చేశారు, అక్కడ సభ ఉంటుందని చెప్పారు. అంటే దానికి పోటీ సభ. కేటీఆర్ కూడా మీరు వినే ఉంటారు, మొన్న జగిత్యాల కేటీఆర్ వచ్చినప్పుడు చెప్పిన మాట, ఆ మీడియా స్పేస్ అనేది కొంత షేర్ చేసుకోవాలి కేసీఆర్తో పాటు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారని కామెంట్కి ఏం చెప్తారు? ఫస్ట్ ఒకటి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఏదైతే జీవన్ రెడ్డి గారు ఇచ్చారో, ఇచ్చే కంటే ముందు వారు చెప్పారు, నేను చంద్రబాబుతోటి కొట్లాడినా, కేసీఆర్తో కొట్లాడినా, నువ్వెంత రేవంత్ రెడ్డి అన్నారు. వారు చంద్రబాబుతోటి కొట్లాడి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి చొక్కారావు గారి నేతృత్వంలో కాంగ్రెస్లో ఏరినా అని ఒక 2 నెలల క్రితం జగిత్యాలు చెప్పారు. ఆ చంద్రబాబుతోటి కొట్లాడితే చంద్రబాబు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా కేసీఆర్ తోటి పోరాడింది మనందరికీ తెలుసు, వారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కొట్లాడుతూ అంటున్నారు కాబట్టి వచ్చేసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయంగా భావిస్తుంది. అదొకటి. రెండవది, ఈ సభ గురించి, స్పేస్ గురించి ఒకేసారి ఉంటే ఆ ఇబ్బంది కేసీఆర్ గారికి ఎంత అవుతుందో ముఖ్యమంత్రి గారికి కూడా అంతే కదండి. ముఖ్యమంత్రి గారి మాట్లాడేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలు రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటారు కదా. వారు ముందు ఫిక్స్ చేసినామని చెప్పి నాకు కొంత సమాచారం ఉంది అధికారులతో. అంటే రేవంత్ రెడ్డికి పోటీగా కేసీఆర్ సభ పెట్టారంటారా? అయితే నేను అలా ఏం అనుకోవట్లేదు, యాదృచ్ఛికంగా జరుగుతుంది.